First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగడాకి నోరు మూసుకొచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికి ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. ఐ యామ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what is the matter? Well, she is my friend, philosopher, guide, marvel and also headache. అబ్బా ఎంత గట్టి గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure, చెప్పండి. గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు ఇక్కడికి వచ్చేవారు కదా. You see, Mr. Balraj, there is a small secret behind it. దీని వెనక ఒక చిన్న రహస్యం ఉందయ్యా. బై ది బై, గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఏమైనా చెప్పాడా? వాడిని చూసి చాలా కాలం అయిందయ్యా. సారీ సార్, ఆయన పోయారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఒకసారి మాతో తిరుపతి వస్తారా? Sure. థ్యాంక్ యూ సార్. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అలెక్స్. yes sir. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 boundaries sir. క్యారీ ఆన్. yes sir. Mr. Espadam. అబ్బా. అబ్బా ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరు స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ చేస్తున్నారు. ఇక్కడ కుమారి గారు కామెంట్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకనే మంచిది. అబ్బా. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది. ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను. ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక 2వ కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. 3 మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు
శ్రీ యేసుపాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్, డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. వెళ్ళా, త్వరగా. యూస్లెస్ ఫెలో. Yes. ఇదిగో. మిస్టర్ బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. హలో, రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం. సింహదే 4 కూల్ డ్రింకులు. ఏం పర్లేదు. ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా? ఆ రోజు నేను 4ంటికి వెళ్ళిపోయానండి. 4ంటికి? అవునండి. అలెక్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. అబ్బాయి ఏమిటండి అలెక్స్, మాటి మాటికి టెలెక్స్ లాగా? మీరు చెప్పేది నిజమేనండి. ఆ రోజు రాజశేఖరన్ గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి. అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. ఆ రాత్రి ఏవో అర్జెంట్ గా కాగితాల మీద సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు ఎట్టమంటే అయ్యగారు ఇంటికి రమ్మన్నారండి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారా? వెళ్ళారండి. ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు? అదేనండి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి. ఐసి. ఏం పడిపోయిందబ్బా? రివర్స్ చేయి. ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది? అబ్బా, ఎంత వేడిగా ఉందో. అనవేరా? అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. Now you relax. Thank you, sir. ఇప్పుడు నేను యాక్షన్ హీరోని. Stop, please. మీ ఆవిడకి ఎలా ఉంది? మీరెవరు?
వరుసకి మీ ఆవిడికి అన్నయ్యం అవుతాం. నువ్వు వెళ్ళేది ఆసుపత్రికేగా? అవును. రా, కార్లో డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు. కానీ మాకు కావాలి. మర్యాదగా వచ్చి కార్లో కూర్చో. అలెక్స్. ఎస్ సార్. చూసావుగా, చాలా డేంజరస్ మ్యాన్. మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోతుంది. అక్కడ మా ఆవిడకి ఏం పర్లేదు, నేనున్నానుగా. రా. యువర్ ఆనర్, ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికి పెళ్ళైంది అనడానికి ఆధారం. యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికేట్. ఫిబ్రవరి 1st వీక్న 1980లో గుంటూరులో జరిగిందనడానికి ఆధారం ఇదిగో. యువర్ ఆనర్, ఎస్, బసవరాజు గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికెట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తేల్చడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజు గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. యువర్ ఆనర్, లాయర్ బసవరాజు గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు? 10-15 ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ని. పైగా హీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ సీ. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి, ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదో? వెళ్లేవాడిని, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు? ఏ వేళాకోళంగా ఉందా? వెళ్ళలేదని చెప్పడంలా? సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ యామ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజు గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారి పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసులను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడి చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరన్నా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు. ఆమె కన్నీటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరన్నా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళయింది? 23 ఏళ్ళయింది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా? ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా? డిసెంబరు 1965. అంతసేపు ఆలోచించారు? మరుపు సహజం, వయసు కదా. సరే, 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్ళు? 11 ఏళ్ళు. అంటే
11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా పిల్లల్ని కండంలోనా? చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ల నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్నా కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐసి. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విధిగా మీ దగ్గరికి వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు. చూడండి భగవంతం గారు, గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. పొయ్యరా. గోపాలకృష్ణ, ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరు లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. అరే, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. కానీ అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు ఆ శరభయ్య గారు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడు రా, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి గాని గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుషం యువర్ ఆనర్. ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. బతికినంతకాలం ఈ విషయం భార్యకు కూడా చెప్పలేదు. కనీసం కనీసం చచ్చిపోయిన వాడి గురించైనా గౌరవంగా మాట్లాడమనండి. ప్లీజ్ ప్లీజ్. భగవంత గారు ప్లీజ్ కంట్రోల్ సార్, ప్లీజ్. మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం. చూడండి రాజశేఖరం గారు, హత్య జరిగిన రోజున శరభయ్య గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా? నాకు సరిగా జ్ఞాపకం లేదండి. అలెక్స్ ని పిలవమంటారా? ఆదిబాబు శరభయ్య గారేనండి. వచ్చారండి. అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వార్త చెప్పండి. ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు? ఇంతకు ముందే నీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ నా గడప తొక్కొద్దని. నీ శరీరంలో ప్రవహించేది చిమ్ము నెత్తురా లేక బురద? అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా. నువ్వు తినేది అన్నమా లేక గడ్డ? గోపాలం, అవసరం ఉండి వచ్చాం కదా, నోటికొచ్చినట్టు మాట్లాడకు. పైగా రక్త సంబంధం పుచ్చు కొడతాను రాస్కెల్. రక్త సంబంధమా? ఆ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారేయాలి. ఓన్లీ అన్నయ్య, ఇప్పుడు ఆ పాత సంగతి. Shut up! I will kill you. అన్నయ్యట ఎవడా అన్నయ్య? Get out! రాజశేఖరం,
వీళ్ళని మెడపట్టి కంటే లేకపోతే మద్దతు చేస్తాను. అంత గాజులు తొడిగించి ఎవరు కూర్చోలేదయ్యా. అన్నయ్య అదండి జరిగింది. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. ఆవేశంలో మనం 1,00,000 సార్లు చంపేస్తాం, నరకేస్తాం అనే పదాలు వాడచ్చు. అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడంటే మూర్ఖత్వం. మై డియర్ లర్నెడ్ ఫ్రెండ్, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ప్రవేశపెడతాను. యూ ప్లీజ్ రిలాక్స్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్న ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను. కానీ దారిలో మన గోపాలకృష్ణ బాబురా, పాపం చంపేయండిరా. డబ్బు అడిగినంత మాత్రాన్ని నా పీక పట్టుకున్నాడు రా. అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయం. మెల్లిగా వెనక్కి పోనీ బాబు.
అలెక్స్. ఎస్ సార్. సెక్షన్ 1989 ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి? మ్యారేజ్ సార్. క్యారీ ఆన్.